ఒక్క పదవి కోసం ముగ్గురు నేతలు పోటాపోటీగా పావులు కదుపుతున్నారు. ఏ నేత వైపు ఉంటే ఆ నేత కోపం వస్తుందో అని కింది స్థాయి నేతలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. అలాగని అందరికీ దూరంగా ఉంటే తమకి రాజకీయ భవిష్యత్తే ఉండదని ఆందోళన చెందుతున్నారు. గత ఎన్నికల్లో జనసేనకు కేటాయించిన ఈ నియోజకవర్గంలో టీడీపీ నేతలు చెప్పిన ఏ పని జరగడం లేదట. దాంతో పచ్చ నేతల్లో ఉక్కబోత మొదలైంది. నియోజకవర్గ కోఆర్డినేటర్ పదవి కోసం పోటీ పడుతోన్న ముగ్గురు కూడా తమ ప్రత్యర్థులపై అధిష్టానానికి రకరకాల ఫిర్యాదులు చేస్తున్నారు. దాంతో నాయకత్వానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించారు. ఇక్కడ టీడీపీ సీటు కోసం పిల్లి అనంతలక్ష్మి విశ్వ ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. దీంతో పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త పిల్లి సత్యనారాయణమూర్తి భగ్గుమన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వీరిని పిలిపించి జనసేన అభ్యర్థి గెలుపు కోసం పనిచేయమని ఆదేశించారు. అధికారంలోకి వచ్చాక మీకేమివ్వాలో చూస్తానని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో పిల్లి దంపతులు జనసేన అభ్యర్థి పంతం నానాజీ గెలుపు కోసం ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. అయితే ఎన్నికల తరువాత నానాజీ, పిల్లి దంపతుల మధ్య తేడాలు వచ్చాయి. నియోజకవర్గ కోఆర్డినేటర్గా ఉన్న పిల్లి సత్యనారాయణకు దూరం జరిగిన కొందరు టీడీపీ నేతలు జనసేన ఎమ్మెల్యే నానాజీకి దగ్గరయ్యారు. తాను ఒంటరిని అయ్యానన్న భావనతో ఉన్న పిల్లి సత్యనారాయణమూర్తి ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని కూడా అమలు చేయలేదని అసంతృప్తితో రగిలిపోయారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. తాను, తన భార్య అనంతలక్ష్మి సాధారణ కార్యకర్తలుగానే పనిచేస్తామని అప్పట్లో ప్రకటించారు పిల్లి సత్యనారాయణమూర్తి. పిల్లి కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయడంతో ఇదే అదును అనుకుని నులుకుర్తి వెంకటేశ్వరరావు, పెంకె శ్రీనివాస బాబాలు కోఆర్డినేటర్ పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో పిల్లి సత్యనారాయణమూర్తి అలర్ట్ అయ్యారు. తాను అలిగానని చెప్పుకోవడానికి కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేస్తే దాన్ని ఎగరేసుకుపోవడానికి ఇద్దరు నేతలు రేసులో ఉండడంతో పిల్లిలో కంగారు మొదలైంది. దీంతో ఆయన తిరిగి కోఆర్డినేటర్ పదవి తనకు ఇవ్వాలంటూ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక నులుకుర్తి వెంకటేశ్వరరావుకు కోఆర్డినేటర్ పదవి ఖాయమని నియోజకవర్గ పార్టీ నేతల్లో ప్రచారం మొదలైంది. ఈ పుకార్లు షికారు చేస్తున్న తరుణంలోనే పెంకె శ్రీనివాస బాబా పిల్లి సత్యనారాయణమూర్తితో కలిసి నులుకుర్తిపై పార్టీ హైకమాండ్కు కొన్ని ఫిర్యాదులు చేశారని పచ్చకోళ్లు అదే పనిగా కూస్తున్నాయి. పిల్లి, పెంకేల కుట్ర రాజకీయాల వల్ల నులుకుర్తికి పదవి రాకుండా ఆగిందని ఆయన వర్గీయులు భగ్గుమంటున్నారు. నులుకుర్తిని తప్పించిన పిల్లి రానున్న రోజుల్లో పెంకేని కూడా తప్పించి తాను వదులుకున్న పదవిని తిరిగి చేజిక్కించుకోవాలని ఉబలాట పడుతున్నారట. మొత్తానికి ఈ ముగ్గురు నేతల పోటాపోటీ విన్యాసాలను గమనిస్తోన్న ద్వితీయ శ్రేణి నేతలు ఎవరితో ఉంటే ఎవరికి కోపం వస్తుందోనని ఆచీతూచీ అడుగులు వేస్తున్నారు.